డిఎస్సి నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, వీటిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించడంతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర సిఇసి మెంబర్, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్లో డిఆర్ఓ రాము నాయక్ పార్టీ నాయకులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ డిఎస్సి ఫలితాల తీరు విస్మయానికి గురి చేస్తుందన్నారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా స్పోర్ట్స్ కోటా కింద ఏకంగా 420 మందికి ఉద్యోగాలు కట్టబెట్టడం అత్యంత అన్యాయమని, రేయింబవళ్లు కష్టపడి చదివిన నిజమైన నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తును ప్రభుత్వం దారుణంగా దెబ్బతీస్తుందని మండిపడ్డారు. కేవలం కూటమి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఉద్యోగాలు కట్టబెట్టడానికే ఈ నియామకాల ప్రక్రియను వాడుకున్నారని విమర్శించారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లించాలని, విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు వసతి దీవెన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్న కూటమి నాయకులు గ్రామాలు, ఇళ్ల వద్దకు వస్తే హామీల అమలుపై నిలదీయాలని ప్రజలకు, నిరుద్యోగులకు ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ మెంబర్స్ రామలింగారెడ్డి, సాయినాథ్ రెడ్డి, కాటసాని తిరుపాల్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్కే యూనివర్సిటీ భాష, నంద్యాల జిల్లా పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, సుమంత్ రెడ్డి, నంద్యాల జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ జిల్లా స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు సురేష్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్, వైసీపీ జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ గగ్గుటూరు చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డి, సైరం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనే, వసతి అయితేనే, దాని మీద నిరుద్యోగ భృతి మీద ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలని పోయి రావడం జరిగింది. కలెక్టర్ గారు సున్నిపేట క్యాంపు అయితే డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో వీళ్ళిద్దరు కూడా భాగస్వాములు. నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందనే ఉద్దేశంతోనే కాక్రోచ్ ఇది వాళ్ళు చేసిన దానికి కేంద్ర మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వ భాగస్వాములైనారో తెలుగుదేశం పార్టీ కూడా ఒక భాగస్వామి కాబట్టి ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని కూడా మేమన్నీ కూడా సాక్ష్యాలతో సహా మొత్తం నిరూపించడం జరిగింది. దానికోసం నారా లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈ డిఎస్సిలో ఏదైతే అవకతవకలు జరిగినాయో, ఎంతమంది దగ్గర ఉద్యోగాలకు డబ్బులు తీసుకొని నిజమైన అర్హత కలిగి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి అన్యాయం జరిగిందో అటువంటి వాళ్లకు న్యాయం జరగడానికి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం రోజు మేము ఈ రిప్రజెంటేషన్ మా జిల్లా సంబంధించిన నాయకులు అయితేనేమి, పోచా బ్రహ్మానందరెడ్డి గారు అయితేనేమి, ఈశాఖ అయితేనేమి, విపి నాగిరెడ్డి గారు అయితేనేమి, ఇంకా సూర్యనారాయణ రెడ్డి, వీళ్ళందరూ కూడా సూర్యప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మన యూత్ నాగేశ్వర్ రెడ్డి అయితేనేమి, మనోహర్ సురేష్, వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఇంకా చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఈరోజు రావడం జరిగింది. ఎగ్జామ్లో వచ్చి ఫస్ట్లో అతని పేరుంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంతో కష్టపడిన వాళ్ళు అవుట్సోర్సింగ్ ఏది కూడా మామూలుగా అయితే గవర్నమెంట్ మంచి రెస్పాన్సిబిలిటీగా ఆఫీసర్లు ఎవ్వరికి ఎక్కడ లీక్అవుట్ చేయని విధంగా ఉండే విధంగా పరీక్షలను
మనం ఎగ్జామ్ జరపాల్సింది అటువంటిది కాకుండా మనం ఎవరు అవుట్ సోర్సింగ్ ఉపజెప్పి ఎగ్జామ్ జరిగితే ఇదే పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. దాంతోపాటు స్పోర్ట్స్ కోటా కింద కూడా చెప్తుంది. అంతకుముందు 72 స్పోర్ట్స్ కోటా కింద మనం మాట్లాడిన ఆ రోజు 2% ఉంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వం 2025 డిఎస్సికి ముందు 447 జీవోలు ఇచ్చి ఏ అర్హత కూడా అంటే విద్యా అర్హత అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా ఎవరైనా సర్టిఫికెట్లు ఇస్తే కూడా దాంట్లో వాళ్ళకి ఏం పథకాలు సాధించాల్సిన అవసరం కూడా లేనే లేదు. వాళ్ళు ఊరికే ఉంటే పాల్గొనేట్టు సర్టిఫికేట్ తీసుకుంటే ఉద్యోగాలు ఇవ్వమని చెప్పడం. అంటే ఒకటి 39, ఒకటి 38 మందికి. అంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఏ విధంగా మనం కష్టపడి చదివిన వాళ్ళను, నిరుద్యోగులను ఏ విధంగా మనం అన్యాయం చేస్తాం అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం. ఎంతో కష్టపడి పాపం వాళ్ళు తినగనకో వాళ్ళ తల్లిదండ్రులు తినకో పిల్లల్ని చదివించుకొని వాళ్ళు ఏదో పిల్లలు చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో చదివిన వాళ్ళకు కూడా ఇట్లా ఎటువంటి జరిగితే అన్యాయం జరుగుతాయి. అటువంటి వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. అందుకే మా నాయకుడు ఆదేశ ప్రకారం ఖచ్చితంగా దీని మీద అవకతవకలు మీరు రైట్ ఏదో మీరు చాలా సమర్థించుకున్నారు. 447 జీవో ఆయనతో స్పోర్ట్స్ కోట అయిపోతానే మీరు ఆ ఉద్యోగాలు అయిపోతానే ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం వచ్చింది? మీరు ఇచ్చిన అంతకుముందు 72 జీవో లేదు వద్దనుకున్నప్పుడు ఈ జీవోని ఎందుకు మళ్ళీ రద్దు చేయాల్సి మళ్ళీ 52 జీవో 56 జీవో మీరు ఇవ్వాల్సిన అంటే కేవలం మీకు సంబంధించిన వాళ్ళకు మీ వాళ్ళకు న్యాయంగా ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైతే నిజాయితీగా పరీక్ష రాసినా వాళ్ళకి అన్యాయం చేయడానికే మీరు ఈ పని చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద విచారణ చేసి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అటువంటి ఆ మంత్రిగా ఉండే లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా మంత్రి రాజీనామా చేసినాడో ఇక్కడ కూడా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్తోనూ మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2025 ఎన్ని అక్రమాలు జరిగాయి, ఏ రకంగా విద్యార్థులు నష్టపోయారని చెప్పడానికి, వాళ్ళకి న్యాయం జరిగే రకంగా మేము విద్యార్థులు వెన్నంటి ఉంటామని చెప్పేసి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా డిఎస్సిలో కన్వీనర్ను సెలెక్షన్ చేయడం దగ్గర నుంచే వీళ్ళు అవినీతికి బీజం వేశారని చెప్పక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే కన్వీనర్ను తీసేసి డిఎస్సి ఎగ్జామ్స్ వస్తాయని చెప్తానే కొత్త కన్వీనర్ను అపాయింట్ చేయడం జరిగింది. నిజమా కాదా? చేశారు. చేసిన తర్వాత డిఎస్సి కన్వీనర్ ఒకరు ఉంటారు, ఎస్సీఆర్టీ వాళ్ళకి ఇంకొకరిని పెడతారు. ఇద్దరికి కలిపి ఒక వ్యక్తినే కన్వీనర్గా పెట్టుకోవడం అంటే అక్కడే తనకు కావాల్సిన వ్యక్తులకు తనకు కావాల్సిన రకంగా ఉద్యోగాలు ఇప్పించుకునే దురుద్దేశము అక్కడే వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం బీజం వేసింది. ఎగ్జామ్స్ జరిపారు. ఎగ్జామ్స్ జరిపిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కంప్యూటర్ ఆపరేటర్ ఎస్సీఆర్టీలో పనిచేసే వ్యక్తి నవీన్ అనే వ్యక్తి స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. అక్కడే అందరికీ అనుమానం వస్తూ ఉంది, ఏ రకంగా అతను కంప్యూటర్ సోర్స్ కాబట్టి కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి వచ్చింది అని. ప్లస్ ఆయన చేసిన తప్పు ఎన్ఓసి తీసుకోలేదు. ఎన్ఓసి తీసుకోకపోయినా ఎగ్జామ్ రాయడానికి అలౌ చేశారు, అదొక మిస్టేక్. అతను వచ్చిన తర్వాత స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత మీలాంటి పత్రికలందరూ అబ్జెక్షన్స్ ఈ రకంగా చేసినారని చెప్తానే అతనికి ఉద్యోగం ఇవ్వకుండా ఆపేయడం జరిగింది. అతను కోర్టు పోవడం, కోర్టు చివాట్లు పెట్టడము, మళ్ళీ దానికి సెలెక్షన్ చేస్తామని చెప్పేసి వెరిఫికేషన్కు రమ్మని చెప్పినాము అని చెప్పి వెరిఫికేషన్కు అటెండ్ కాలేదు కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి చెప్పడం. ఎంతవరకు మీరు మీకు కావాల్సిన వ్యక్తులు ఇచ్చుకోవడానికి ఎన్ని రకాల తప్పులు చేస్తా ఉన్నారో దీనివల్ల తెలుస్తుంది. తర్వాత ఎక్కడైనా సరే ఫస్ట్ మెరిట్ లిస్టు, తర్వాత సెలెక్షన్ లిస్టు ఉంటుంది. ఎక్కడైనా సరే మెరిట్ లిస్టు మనకందరికీ తెలిసే, ఏ ఉద్యోగానికైనా సరే ప్రాపర్ డిపార్ట్మెంట్లో కలెక్టర్ ఆఫీస్లో మెరిట్ లిస్టు డిస్ప్లే చేస్తారు. విద్యార్థులందరూ మెరిట్ లిస్టులో ఇన్ని మార్కులు వచ్చినాయి, సెలెక్షన్ లిస్టులో ఇంతమందికి వచ్చినాయి, ఇంత కట్ ఆఫ్ వచ్చిందని చెప్పేసి అందరం డిస్కస్ చేస్తాము. అది అన్నిటికీ వచ్చింది. దీంట్లో విచిత్రంగా నో మెరిట్ లిస్ట్, నో సెలెక్షన్ లిస్ట్. ఎందుకు ఈ రకంగా చేశారు? సమాధానం లేదు.
డైరెక్ట్గా 1:1 ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. ఎవరైనా సరే ఇంటర్వ్యూకు సరే మీ కెపాసిటీ మీ డిసిషన్ కాబట్టి సరే 1:1 అంటే వచ్చిన ప్రతి వ్యక్తికి ఉద్యోగం వస్తుంది అని మనం అందరం భావిస్తాం. 1:1లో సెలెక్షన్ చేసిన తర్వాత కూడా వాళ్లకు వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా ఉద్యోగం వస్తా అని చెప్తే మనమందరం చూసాం. జగనన్నతో మొరబెట్టుకొని ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్పింది 1:1లో సెలెక్షన్ అయిన తర్వాత కూడా నాకు ఉద్యోగం రాలేదు. వాళ్ళు అడిగితే స్పోర్ట్స్ కోటాలు ఇచ్చామని చెప్పారు. స్పోర్ట్స్ కోటా అయితే తప్పులకు తడికా, ఇష్టం వచ్చినట్లు జీవోలు మార్చేశారు. 447 కొత్త జీవోలు పెట్టారు. స్పోర్ట్స్ లో లేనివి విచిత్రమైనటివి కూడా స్పోర్ట్స్ లో యాడ్ చేశారు. ఎలాగంటే తాడాట కూడా స్పోర్ట్స్ కోటాలో ఉంది. సెలక్షన్ లిస్ట్ లో ఎవరున్నారా అంటే ఆమ్దాల వలస ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు సెలక్షన్ లిస్ట్. అలాగే భరత్ గారు ఎంపీ, లోకేష్ గారి తోడల్లుడు, ఆయన జూడోకు ఆయన దానికి. ఈయన దాంట్లో ఇంకోటి ఏమి, స్పోర్ట్స్ లో గెలిచిన వాళ్ళకి కాదు, స్పోర్ట్స్ లో జాయిన్ అయితే చాలు 38-39 మందికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా జరిగితే అన్యాయం జరిగింది అని ఏం చెప్తే లోకేష్ గారు ఏం చెప్తున్నారండి, నేను బహిరంగ సవాలుకు రెడీ అంట. ఇన్నిటికి సమాధానం చెప్పండి మంత్రి గారు, ఇన్ని అడుగుతాను, దీనికి ఏదో ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పండి. దేనికి లేకుండా మీరు చెప్పి మళ్ళీ నిష్పక్షపాతంగా జరిగిందని చెప్పడానికి ఆడియో టేపు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయింది, వినలేదా? దానికి ఈరోజు వరకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారే. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. విద్యార్థులు ఏమాత్రం శక్తివంతులో జంతర్ మంతర్లో చూసాం మనం, కాకరోజు జనతా పార్టీ వాళ్ళు చేసేది. మీరు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి మీరు కరెక్ట్ గా ఉన్నారు అంటే ఇది పొరపాటు జరిగింది చెప్పేసి మీరు రిజైన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు, అదే పోచా బ్రహ్మాన్ రెడ్డి గారు ఇక్కడ మన ఈ కలెక్టర్ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. డిఎస్సిలో అవకతవకలు జరిగినాయనే ఉద్దేశంతో మా యువత కాంటెంట్ ఒకటే, మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే సెంట్రల్లో అంత పెద్ద ఎత్తున మోడీని నిజంగా ఈ యొక్క విషయంలో మాత్రం ఒప్పుకోవాలా. విద్యార్థులు చేసిన జంతర్ మంతర్లు చేసిన ధర్నాలు, ఆ ధర్నాలకు తలొగ్గి నిజంగా రాజీనామా చేపించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అదే కూటమి ప్రభుత్వంలో భాగం కదా నువ్వు, ఖచ్చితంగా ఎందుకు రాజీనామా, నీ కొడుకుతో రాజీనామా చేపి లేకుంటే ఎట్లా? టీహెచ్లో అవకతవకలు జరగలేదు అనుకో, సిబిఐతో ఎంక్వైరీ చేయించండి. సిబిఐతో ఎంక్వైరీ చేయించి అవకతవకలు జరగలేదు అని అంటే కనుక రాజీనామే అవసరం లేదు. యువతను మేము అందరం చెప్పి జరగలేదని చెప్తాం. నువ్వు ఒకటి స్పోర్ట్స్ కోటా 2% ఉంటే 4%కు పెంచి మీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినావు, అదేమన్నా పద్ధత? డిఎస్సిలో వాళ్ళు మన యువత ఎంతో మంది కూలీ నాలి చేసుకొని వాళ్ళని కోచింగ్కు పంపించి టెస్ట్ రాసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఏమైపోవాలా? మెరిట్ స్టూడెంట్స్ కొంతమంది అయితే అసలు ఇంట్లో చెప్పుకోలేక ఏమిరా మేము పని చేసి నేను కోచింగ్ పంపిస్తే డిఎస్సిలో కొట్టినా అంటాడు, కొట్టింటే ఉద్యోగం రావాలి కదా అని తల్లిదండ్రులు అడిగితే సమాధానం చేసుకోలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకొని మరి ఇబ్బంది పడి తల్లిదండ్రులు వాళ్ళని కాపాడుకునే పరిస్థితి.